అంటే ఇతని ఉద్దేశం ఇన్స్టింక్ట్ అంటారు, హ్యూమన్ ఇన్స్టింక్ట్ అది. బేసికల్ మన ఇండియన్ ఇన్స్టింక్ట్. ఎవరన్నా సరే అట్లా ఒక అమ్మాయి బయట కనబడుతోంది, ఎవరన్నా తప్పుగా చూస్తారు అనే ఉద్దేశంతో ఇతనే చేస్తున్నాడు అది. ఇతను ఇట్లాంటివి చేస్తూ బయట ఇవాళ ఉన్నటువంటి అంటే ఏ ఎండ్రగాయో ఏ పిచ్చికాయ తిన్నాడో తెలీదు, వచ్చి హై మీరు గుడ్డలు ఇప్పుకొని తిరగండి, లేకపోతే గుడ్డ ముక్కలు కట్టుకొని తిరగండి అని చెప్పి మాట. అంటే ఏదో ఒక దాంట్లో హైప్ అవ్వాలని దూరాడా, లేకపోతే బెట్టింగ్ యాప్ లో దూరాడు, మొత్తానికి అది కాస్త మంచి ఇదికే తీసుకెళ్లిపోయిన పరిస్థితి. ఇందులో కూడా ఏదో ఒక హైప్ కోసం వచ్చి ఎరకపోయి ఇరుక్కుపోయాడు అన్నట్టుగా మారిందంటారా? అంటే ఒక ఏదో రకంగా దూరేసి ఇది చేద్దాం అనుకుంటాం, బట్ ప్రతిసారి కూడా ఇలాగే ఆయనకి రివర్స్ అవుతుంది. బెట్టింగ్ యాప్స్ లో కూడా వెళ్ళిన 4 రోజులకే నువ్వు నిజంగా ఒక మంచి పని చేద్దాం అనుకున్నప్పుడు ఒక తల్లినే గౌరవించలేని నువ్వు ఎలా నిన్ను ఎవడన్నా ఎలా నమ్ముతాడు బేసికల్లీ. సో ఆ రకంగా అది కంప్లీట్గా అగ్నిస్ట్. కానీ ఇతను నిజంగా పెద్ద సేవియర్ ఎవరెవరికంటే, మిగతా ఎవరైతే ఈ శివాజీకి అగ్నిస్ట్గా అతన్ని అసలు రోడ్డుకి ఇడ్చి అతనికి అసలు కెరీరే నాశనం చేద్దామని అనుకున్నారు చూసారా, అలాగే ఆ ముసుగులో జనాలందరికీ కూడా నీతులు చెప్పడానికి వచ్చారు చూసారా. మీరు ఇష్టం వచ్చినట్టు నాగబాబు గారు కూడా మీ ఇష్టం వచ్చినట్టు తిరగనమ్మా, మీ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోండి, కాకపోతే సెక్యూరిటీ పెట్టుకోండి. సో ఇటువంటి వాళ్ళందరికీ సేవియర్ అయినా, ఎందుకంటే వాళ్ళందరినీ కూడా గట్టిగా జనాలు వేసుకుంటున్న క్రమంలో ఈయన వచ్చేయడం వల్ల ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరాటే కళ్యాణి గారు ఫస్ట్లో వీళ్ళందరినీ చేశారు, ఇప్పుడు కంప్లీట్ ఫోకస్ అంతా ఈయన మీదకి వెళ్ళిపోయింది. వాళ్ళు అమ్మయ్య మేము బతికిపోయామరా అనుకునే స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు నిజంగా ఈయన గుడి కట్టించుకోవాలి. అంటే ఒక చిన్న గీత పక్కన మరో పెద్ద గీత వచ్చినప్పుడు ఆ పెద్ద గీతే కనపడుతుంది అంతే అంతే అంతే. కళ్యాణి గారు, మొత్తంగా ఒక అన్వేషే కాదు, ఇట్లా చాలా మంది కూడా మాట్లాడారు. మరి వాళ్ళందరిపై కూడా మీరు యాక్షన్ తీసుకోబోతున్నారా? వాళ్ళందరికీ కూడా ఒక ట్రీట్మెంట్ అనేది ఉండబోతుందా? సార్ వీడికి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళందరూ కూడా మూసేస్తారు సార్ నోళ్ళు. ఇప్పుడు ఏం చేయలేరు అనుకున్నారు, వీడికి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ అయితే అంటే ఇప్పుడు వీడి పెద్ద గీత మీరు అన్నట్టుగా, అవును, ఆ పక్కన ఉన్నవన్నీ చిన్న గీతలు. కానీ ముందు ఒక ఇష్యూ పెద్ద గీతగా ఉండింది, వీడొచ్చి మధ్యలో దూరి అక్కడ ఇంకా పెద్ద గీత గీశాడు. ఏంటి, మొత్తం భారతదేశం మీద వేసాడు పెద్దదేదో. అయితే వీడు హైజాక్ చేశాడు అన్నది క్లియర్, అది క్లియర్. కాకపోతే కొంతమందికి ఎవరికి శివాజీ గారికి రిలీఫ్ వచ్చింది ఇందులో, కానీ మిగిలిన వాళ్ళందరూ తెలుకుంటూనే ఉన్నారు అనుకోండి, అది వేరే విషయం కాదమ్మా. నేను కరాటే కళ్యాణ్ గారిని ఒకటి అడుగుతా. ఇప్పుడు ఈవిడ 4 మంచి మాటలు చెప్తుంది, సమాజంలో ఒక మార్పు రావాలని ప్రయత్నిస్తున్న మనిషి. ఇటువంటి చెడు ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి సమాజాన్ని రక్షించుకోవడానికి ఇట్లా చేతులు అడ్డం పెట్టి పనిచేసే కార్యకర్తలో ఈవిడ ముందు వరుసలో ఉన్నారు. ఈవిడిని అనసూయ గారు ఈవిడికి నోటీసులు పంపించారు. ఓకే, ఎవరైతే ఆవిడకి అగ్నెస్ట్ గా మాట్లాడుతున్నారో, ఈ ఐడియాలజీని తప్పుపడుతున్నారో వాళ్ళందరికీ ఈవిడ నోటీసులు పంపించడం జరిగింది. మేడం కూడా నోటీసులు వచ్చింది. అంటే ఏంటి, నేను ఇలా మాట్లాడుకోవడానికి, లేకపోతే నేను ఈ తప్పుడు ఆలోచన ఏదైతే ఉందో అది జనం మీద రుద్దడానికి నాకు లైసెన్స్ ఇప్పించమని అడుగుతున్నారా? మేడం దాని మీద ఏమైనా స్పందించారా? ఆ ఇష్యూకి సంబంధించి ఏమైంది అనేది కూడా చెప్తే బాగుంటుంది. మేడం, మొత్తంగా అనసూయ గారి నుంచి కూడా మీకు నోటీసులు వచ్చినట్టుగా తెలుస్తుంది. దానిపై మీ యాక్షన్ ఏంటి, రియాక్షన్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది అసలు? సార్ ఇలాంటి నోటీసులు నేను 100 చూస్తా, ఎందుకంటే రోజు ఫైట్ లోనే ఉంటాం కాబట్టి. ఈవిడ కూడా నాకు నోటీస్ పంపించారు, అది కూడా స్వీకరిస్తాం, ఎందుకంటే ఇవన్నీ రివార్డులు అవార్డులు కాబట్టి అవి తీసుకోవాలి. తీసుకుంటేనే మనం ఎంత బాగా పనిచేస్తున్నామో అర్థమవుతుంది. ఇంతమంది ఇన్ని వేల మంది ఆవిడని తిడితే, ఇంతమంది ఎన్నో మంది ఆవిడ అపోజ్ చేస్తే ఒక కరాటే కళ్యాణి గారికి ఇవ్వాలి అనిపించింది ఆవిడకి పాపం. సరే, కరాటే కళ్యాణికి అంటే ఏమంటే ఈవిడ నోరు కట్టేసి ఇంకా నేను ఆవిడ గురించి మాట్లాడలేదా ఎక్కడ, ఒకటే అడిగా, నేను క్వశ్చన్స్ చేశా, మీరు ఇవి చేయగలరా, ఇవి చేశారా అని. అంతేగాని ఆవిడ నేను తిట్టలేదు, నేను దుర్భాషలు ఆడలేదు. నాకెందుకు, నేను ఉన్నదే రాసి పంపిస్తా నేను రిప్లై. సో తర్వాత నేను ఒకవేళ ఆవిడ ఫైట్ చేస్తారంటే ఓకే, విల్ డూ ఫైట్, నో ప్రాబ్లం, నాకేం భయం లేదు. కానీ ఒకటండి, ఇక్కడ ఇలాంటి కేసులు వేసేసి నోర్లు మూసేద్దాం అంటే కుదరదు. నేను ఇప్పుడు ఈ అన్వేషణ వెధవ పైన నేను వెళ్ళి డేర్ చేసి, నేను ఇంత పెద్ద 2 రోజులు కష్టపడి మొత్తం పిన్ టు పిన్ రాసి ఎఫ్ఐఆర్ అవ్వకపోతే నేను ఒప్పుకోను, ఎందుకు అవ్వదు అని గట్టి కూర్చున్నా. నేను అవ్వకపోతే అవుతుంది, కానీ లైట్ గా అయిపోతే అవ్వదు. వీడు మాత్రం రావాల్సిందే తిరిగి అని గట్టిగా కూర్చున్నా. ఇప్పుడు నిన్న మళ్ళీ వెళ్ళాను, అంటే నాకు బోల్డ్ పనులు. ఇప్పుడు నేను రామాయణ సప్తాహం చేస్తూ ఒక శంకర మఠంలో మన రాముడి గురించి ఇలా మాట్లాడాడు వెధవ, రామాయణ తనకు విలువ విశిష్టత చెప్పాలి, మన సీతమ్మ గురించి తెలియాలని పిల్లలందరికీ నేను 3 రోజులు పెట్టుకుందాం అనేది 7 రోజులు సప్తాహం చేస్తున్నాం. మొత్తం అందరు ప్రముఖులు వస్తున్నారు శంకర మఠంలో, శేఖర్ భాష గారు వస్తా అన్నారు. అయితే ఇప్పుడు అక్కడ రామాయణం ఎందుకు చెప్పిస్తున్నానండి వీళ్ళందరికీ అంటే, రామనామం చెవిలో పడితే ఇలాంటి వెధవలు చేసిన పిచ్చి పనులన్నీ తుప్పు వదిలిపోద్ది, ఈ వెధవ మాట్లాడిన మాటలన్నీ ప్రక్షాళన అవుతాయి అని నేను పెట్టించుకున్నా. నేను అంత కష్టపడి పనిచేస్తున్నాను,
ఇన్ని సంస్థలు ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు, ఎందుకండి పెట్టట్లేదు? ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ చేయించరు? ఇది పట్టుకెళ్తా ఇంకో ఎఫ్ఐఆర్ వద్దుగా చెయ్యండి. మీకు దేశం మీద ధర్మం మీద లేదా ప్రేమ? మీరు చెయ్యరా? చెయ్యండి, అందరూ చెయ్యాలి, అందరూ చెయ్యి కలపాలి. లేకపోతే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు అన్ని అయితేనే కదా పైనుంచి వాటర్ తీసుకురావడం ప్రజలు వస్తుంది. ఇప్పుడు నేను ముందు అడిగేసా, నా వెనక రండి, నాతో పాటు నడవండి, మనం అందరం కలిసి ఈ ఎఫ్ఐఆర్ చూపించి చేయించండి, మాట్లాడండి, వీడియోలు చేయండి. వాడు ఎన్ని చేసినా మనకేం కాదండి. వాడు పెద్ద గీత గీసి హైజాక్ చేశాడు. హైజాక్ చేసుకున్నా సరే వాడు డబ్బు సంపాదించుకోవడానికి చేసుకుంటాడు ప్రతిసారి. మీరు అబ్జర్వ్ చేయండి, క్లియర్. అప్పుడు బెట్టింగ్ యాప్ లో కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఇవన్నీ చేశాడు. అంటే మంచిగా మాట్లాడి డబ్బులు సంపాదించి 500 మంది ఫాలోవర్లు తెచ్చుకుంటాడు వాడు. ఇప్పుడు కూడా అదే అనుకుని వచ్చాడు, కాకపోతే వాడికి రివర్స్ అయింది సీను. కానీ డబ్బులు అయితే మాత్రం ఏం చేస్తున్నాడని, ఏం జరిగినా చూస్తాం కదా, చెడైనా మంచి అయినా, కాబట్టి డబ్బు వస్తుంది. సో అది కూడా చేయకుండా రిపోర్ట్ కొట్టండి, వాడిని పక్కన పడేయండి. వీడు ఒక వేస్ట్ ఫెలో, ఒక వేస్ట్ పేపర్ అన్నట్టు, కానీ రిపోర్ట్ చేయండి, కానీ కేసులు పెట్టండి. ఇదే నా స్లోగన్. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా స్పందిస్తున్నారు, స్పందించాలి, ఇంకా స్పందించి ఇంకా హ్యూజ్ అంటే మనకి ఎక్కువ ఎఫ్ఐఆర్లు అవ్వాలి, మనకి చాలా అవ్వాలి. అలాగే లిండా అని ఒక ఆమె ఉంది, తెలుసు కదా మీకు? లిండా అని ఒక ఆమె, ఒక ఉక్రెయిన్ నుంచి అనుకుంటా. సో ఆమె నాతో కాంటాక్ట్ లోకి వచ్చారు, నేను ఆమెతో మాట్లాడతాను. ఆమెతో మాట్లాడి నేను అక్కడి నుంచి కూడా ఏ దేశంలో ఎక్కడ ఏ అవకాశాలు ఉంటే అన్ని నేను చేపిస్తానండి. ప్రపంచ యాత్రికుడికి అసలు ప్రపంచ బహిష్కరణే లక్ష్యమా, కరాటే కళ్యాణి లక్ష్యమా? క్లియర్ గా వాడు మళ్ళీ 10,000 ఇస్తాడంట సార్. ఒక్కొక్క అమ్మాయి లైవ్ లోకి వస్తే 10,000 ఇస్తాడట, అమ్మాయి రావాలట. లైవ్ లో 10,000 ఇస్తాడట ఒక్కొక్క అమ్మాయికి, వాడు అనౌన్స్ చేశాడు. ఆ 10,000 ఇప్పుడు ఎన్ని 6 కోట్లు ఉన్నాయో 60 కోట్లు ఉన్నాయో నాకు తెలియదు, కానీ మొత్తం కరిగిపోయి వాడు 10,000 కోసం అడుక్కోవడం చూడాలి సార్. నేను అష్టదరిద్రాలు అన్నాడు కదా, అవి చుట్టుకోబోతున్నాయి. మొత్తంగా ఎవరైనా సరే నేను క్షమాపణ చెప్పాను, నా క్షమాపణ అయిపోయింది, ఈ క్షమాపణ తర్వాత కూడా నన్ను అంటే వాళ్ళకే శాపనార్థాలంటూ, మరి సంస్కృతి సాంప్రదాయాల మీద నమ్మకం లేనివాడికి శాపనార్థాల మీద నమ్మకం ఉంటుందంటారా శేఖర్ భాషా గారు? వాడు పిచ్చోడు అని మనం అనొద్దు, ఎందుకు తెలుసా? వాడు అదే తప్పించేసుకుంటాడు. భాషా గారు ఇందాక అన్నారు, నాకు అనిపించింది పిచ్చి పట్టిందేమో, కానీ వాడు పిచ్చోడు కాదు. ఎలా అంటే వాడు పిచ్చోడు అన్నాం అనుకోండి, మనం పిచ్చోడు, వాడు పిచ్చోడు అంటే అలా 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 బిహేవ్ చేస్తాడు. వాడు తెలివైన వాడు, అది తెలివి మామూలు తెలివి కాదు. భయంకరమైన తెలివితేటలతో డబ్బులు సంపాదించడం, భయంకరమైన తెలివితేటలతో అందరినీ డైవర్ట్ చేయడం. మొన్న ఏం చేశాడు? రెండు అంటే రాజకీయ పార్టీల మీద పెట్టేద్దామని చూశాడు. తర్వాత 2 కులాలు, 2 మతాలు, 2 వర్గాలు, ఎన్ని రకాలుగా ఉన్నాయి అన్ని రకాలు వాడుతున్నాడు వాడు. మాట్లాడదాం శేఖర్ భాష గారు. మొత్తంగా చూస్తున్నాం, నాకు సంస్కృతి సాంప్రదాయాలు తెలుసు, నేను భక్తుడిని, రాముడికి భక్తుడిని సార్. ఇప్పుడు ఆ సంస్కృతి సాంప్రదాయాలు తెలుసు అని చెప్పి మరి ఇప్పుడు కరాటే కళ్యాణ్ లాగా ఆయన ఏమన్నా బుర్రకథలు లేకపోతే హరికథలు చెప్పుకుంటూ సంస్కృతిని ఉద్ధరిస్తూ చేయలేదు కదా. ఇప్పటిదాకా ఆయనకున్న సబ్స్క్రైబర్స్ ఎవరు? వేశ్యల్ని, వాళ్ళతో తిరుగుతూ ఆ ఎంజాయ్మెంట్